నండి మా ఇంటి ముందు వాళ్ళు ఒక చెట్టు ఏదో కొట్టేశారు. నేను ఆకులన్నీ తీసుకొచ్చి ఇలా నీళ్ళల్లో వేశాను. మామూలుగా అయితే ఇట్లా కంపోస్ట్ బిన్లో వేసేసి లేయర్ల మెథడ్లో ఒక లేయరు ఆకులేసి ఒక లేయరు మట్టేసి అలా చేద్దాం అనుకున్నాను. బట్ అలా చేయాలంటే ఇది కంపోస్ట్ అయ్యేటప్పటికి మనకి లేట్ అయిపోతుంది కదా. ఇప్పుడు కొద్దిగా పోతా పిందె మీద ఉంది కదా, ఇప్పుడు కొంచెం బాగా వస్తే బాగుంటుందిలేమని ఇది ఇమీడియట్ రియాక్షన్ వస్తుందేమోనని ఇట్లా నీళ్లు పోసి పెట్టానండి. నాకు ఇది బాగా 10 రోజులు అలా మురగబెడతాము ఇష్టం ఉండదు. మళ్ళీ ఇన్ఫెక్షన్లు వాసనలు ఇవి మనకి ఎందుకు లేమని. కాకపోతే నేనేమనుకున్నానంటే దీన్ని ఇలా ఎంటీ పాట్ కనుక పెట్టేసేస్తే ఇలా ఎంటీ ఇప్పుడు ఇది ఉంది కదండి, అందుట్లో ఇలా ఎంటీ పాట్ ఉందన్నమాట. ఈ ఎంటీ పాట్ పెట్టేసేసి మనం ఇలా కిందకి కనుక నొక్కామంటే అదిగో వాటర్ వస్తుంది కదా. ఇక వాటర్ తీసేసి మొక్కలకి ఏ రోజు కాసిన వద్ద మనం బాగా ఇప్పుడు 10 రోజులు మురగబెట్టి పోసినా కానీ దాన్ని డైల్యూట్ చేయమంటున్నారు కదా, ఆ సారం అంతా వస్తుందని 10 రోజులు. నేనేమనుకున్నానంటే ఇలా 2 రోజులకు ఒకసారి ఇట్లా ఈ నీళ్లు తీసేసి మొక్కలకి పోసేసి డైల్యూట్ చేయకపోయినా పర్వాలేదు, అయినా అన్ని మొక్కల మీద కాస్త వస్తుంది. స్లో రిలీజ్ లాగానమాట. ఇట్లా ఈ నీళ్ళు పై వచ్చిన నీళ్లు లోటాతోటి తీసేసుకొని మగ్గుతోటి మొక్కలకి పోసేసి మళ్ళీ ఇందుట్లో నీళ్లు బట్టి మళ్ళీ 2 రోజులు ఉన్నాక మళ్ళీ ఇలా పోస్తే మనకి స్మెల్ రాదు, ఎటు కొంచెం వస్తూ ఉంటుంది అని అనుకున్నాను. మీరేమంటారు, అలా చెయ్యొచ్చా లేదు 10 రోజులు ఎట్టు పెడితేనే మంచిదంటారా? నాకు నన్ను ఏం చేయమంటారో చెప్పండి. బాగా మంచిదంటారండి పచ్చి రొట్టని, అందుకని అన్నమాట నేను అలా చేయటం. ఇదిగోండి, ఇది అసలు పోతా పింద అసలు ఆల్మోస్ట్ అయిపోయిందండి, అందుకనే నేను పైదాకా కట్ చేశాను. ఇది ఇప్పుడు ఈ కొమ్మలు కూడా కట్ చేసేసాను. ఇదిగోండి, ఇప్పుడు ఇట్లా ఈగుర్లు వస్తాయి, పైన కట్ చేస్తే ఈ ఈగుర్లు వస్తాయని నేను తీసేసాను అనమాట. ఇది కూడా చూసారా, అయిపోయింది ఆల్మోస్ట్. 1-2 మొగ్గలు ఉంటే నేను ఇక కట్ చేసేసాను. ఇక వేటు రావులేమనమని అది నేను కట్ చేసింది. ఇదిగోండి, అసలు ఆల్మోస్ట్ అయిపోయింది ఇది, అందుకని నేను కట్ చేసేసాను. ఆకులు మొత్తం కట్ చేసేసి తీసాను అనమాట. కొంతమంది వెల్విషర్స్ ఉంటారండి, ఏమీ ఉపయోగం లేకపోయినా కూడాను వేరే వాళ్ళకి మంచిగా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తుంటారనమాట. నాకు ఒకళ్ళు కామెంట్ చేసి చెప్పారు, ఇలా కాదమ్మా మీరు కొంచెం ఆకులు ఉంచండి అని. అట్లా మంచిగా నాకు అనిపించింది. మీరు ఇలా చెయ్యండి అలా చెయ్యండి అని సజెషన్స్ ఒకళ్ళకొకళ్ళం ఒపీనియన్స్ షేర్ చేసుకుంటే కదండి అందరికీ తెలుస్తుంది. అదేగా ఈ సోషల్ మీడియా వల్ల అందరికీ ఉపయోగం. అదిను బాగుంది అనిపించింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. మీరు కూడా నేనేమన్నా తప్పులు చేస్తే మీరు చెప్పచ్చు. కాకపోతే ఇప్పుడు నేను 100 పనులు చేశాను అనుకోండి, 10 తప్పులు ఉంటాయి, ఉండకుండా ఉండవు. నేనే అంత ఎక్స్పర్ట్నని చెప్పను, కాకపోతే మీకు తెలిసినవి మీరు చెప్పాలన్నమాట. అది నేను ఎక్స్పెక్ట్ చేసేది. ఓకేనా? చిక్కుడు మాత్రం కంకులు చక్కగా వస్తున్నాయండి, బట్ పోతే రావటం లేదు. ఆ పూత వస్తుంది, బట్ కాయల పిందెలు అయితే అవ్వట్లేదు అనమాట. కొంచెం చల్లబడింది వస్తాయేమని చూస్తున్నాను, రావట్లేదు. నేను ఇలాగ ఎప్పుడైనా డల్ అయిపోయి అయ్యో రావటం లేదు అనుకున్నప్పుడు నాకు మంచిగా ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా భలే ఉన్నారండి. ఇప్పుడే ఏముంది, కొంచెం ఆగస్టు నుంచి వస్తాయిలేండి, చిన్నగా ఫీల్ అవ్వకండి అని నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటున్నాయి. నిజంగా ఒక మంచి మాట మనిషికి ఎంత ఎంకరేజింగ్ ఉంటుందా అనిపించింది నాకు. చాలా థ్యాంక్స్ అండి. ఎవరో కామెంట్ చేశారనమాట, ఆగస్టులో బాగానే వస్తాయి మీరు ఫీల్ అవ్వకండి అని. ఒకళ్ళు ఎవరో కామెంట్ చేశారు ప్రూన్ చేయండి అని. అది వాళ్ళు చెప్పినాక నేను ప్రూన్ చేయటం మొదలుపెట్టాను. అంతకుముందు నాకు తెలుసు, బట్ మర్చిపోయాను మరి ఏమోను, చేయలేదు అది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మై ఎంకరేజర్స్ అండి. థ్యాంక్ యూ.